హలో సాయి చెప్పరా. బాను ఫోన్ చేసిండు, కలుద్దామంటుండు. ఎక్కడ? వాళ్ళ ఇంటికాడ అంట. తొందరగా లేచి వస్తే మన ఇద్దరం పోదాం. సరే, రెడీ అయ్యి వస్తారా? హలో చెప్పరా. ఇంట్లో ఉన్నా. వచ్చేసి హాయ్ రండ్రా. ఏం లేదు మామ. ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావురా? ఏం చేస్తలే, ఖాళీగా ఉంటున్నా. ఇదే పొలం పని చేసుకుంటున్నా. అవును, లక్కీ ఏం చేస్తుండ్రా? మనకు అనిపించిండ్రా, ఐఫోన్ కొన్నాడు, బండి కొన్నాడు, రిచ్ అయిపోయినాడు. వాడు బండి కొన్నాడు, ఐఫోన్ కొన్నాడా? పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి వానికి? ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ గేమ్స్ ఆడాడు, పైసలు సంపాదిస్తుండ్రా. ఏం యాప్ రా? నాకు కూడా చెప్పురా. నా సొంత డబ్బులతో కొనుక్కున్నాను. మీరు కూడా ఇలానే ఐఫోన్ కొనుక్కోవచ్చు. మీకోసం అయితే నేను అప్లికేషన్ ఇచ్చాను. అదే బయోలో ఉండే లింక్ క్లిక్ చేసి వెంటనే గేమ్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో చాలా గేమ్స్ ఉంటాయి. నా ఫేవరెట్ గేమ్ వచ్చేసి 7 Up Down. ఎందుకంటే ఇది 1:2 రేషియోలో ఉంటుంది. వాడు ఈ గేమ్లో ఆడే మనీ సంపాదిస్తున్నట్టున్నాడు. మనం కూడా ఆడి చూద్దాం. పోతే 100 రూపాయలే కదా. అమ్మా, నిజంగా 500 వచ్చినాయిరా. 100 పెడితే 500 వచ్చినాయి. 1000 పెడితే 5000 వస్తాయా? ఆడి చూద్దాం. కన్ఫర్మ్ ఆడతాం. ఇప్పుడు ఎలా? 5000 పోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? అకౌంట్లో డబ్బులు లేవు. ఎవరు ఫోన్ చేయాలి? వాడికి చేద్దాం. హలో, నాకు అర్జెంటుగా 10,000 కావాలరా. అరేంజ్ చేయగలవా? ఇప్పుడే ఫాస్ట్గా ప్లీజ్. 2 డేస్లో వచ్చేస్తాను రా. నమస్తే అన్న. ఏం భాస్కర్, రేట్ వచ్చినావు? నాకు 1,00,000 రూపాయలు అప్పు కావాలండి. 1,00,000 రూపాయలు ఎందుకు? ఎందుకంటే నాకు ఒంట్లో బాగుంటలేదు, హాస్పిటల్లో చూపించుకోవడానికి. ఒక 15 రోజుల్లో ఇచ్చేస్తా. నీ మీద నమ్మకంతో ఇస్తున్నా. 20 రోజులను నెల రూపాయలు ఇచ్చేయి. భాస్కర్ అంటే ఇంకా కనిపిస్తున్నాడు ఎన్ని రోజులకి. ఫోన్ పట్టుకొని ఇంట్లోనే ఉంటుండు, బయటకు వస్తలేడు. గేమ్ ఆడుకుంటా. కొంచెం మీరనే చెప్పుకోండి. సరే మీ కొడుకేటు పోయాను. నా దగ్గర పైసలు తీసుకొని నెల రోజులలో ఇస్తా అని చెప్పిండు. 1,00,000 రూపాయలు 2 నెలలు అవుతుంది, ఇప్పటికి కనిపిస్తలేడు. మీరు ఏం చేశారు నాకు తెలియదు. వారం రోజులలో పైసలు కావాలి. నాకేం చెప్పలేడు. ఉన్నాడు, వాడిని అడుగుదాం. మధ్యలో పోతున్నాడు. అగోరా భాస్కర్ ఎన్నో ఉన్నారా? అడుగుదాంపా, ఏమైంది ఆడు? చెప్పురా. అరే ఎటు పోతున్నావురా? చెప్పురా, ఏమైందా? ఏం లేదు. ఏమైందిరా? రే ఏమైందిరా? ఇట్లా అయిపోయింది. మాట లేదు, మధ్యం లేదు. పుణ్యతుడు కూకున్నాడు కదా, అప్పు తీసుకొని పైసలు ఏం చేసినావు? చెప్పు. సేట్
దగ్గర తీసుకున్న 1,00,000 రూపాయలు అప్పు కట్టినాకనే ఇంట్లోకి రా. అవర్ దాకా ఇంట్లోకి రాకు.